దావోస్లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సింగశెట్టి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ జతిన్ దలాల్, ప్రెసిడెంట్ అమెరికాస్ సూర్య గుమ్మడిలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని, తాత్కాలిక సౌకర్యాలతో ముందస్తు ఉద్యోగులు సంఖ్య పెంచే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. ఏఐ అలాగే జెన్ ఏఐ, క్లౌడ్ డేటా అలాగే డిజిటల్ ఇంజనీరింగ్, సిటీఎస్ నియామక అవసరాలకు కూడా విశాఖలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ స్కిల్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు మంత్రి లోకేష్. ఏపీలో ఇన్నోవేషన్స్ స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లతో భాగస్వామ్యం చేసుకుని ఏఐ, డిజిటల్ ప్రొడక్ట్ స్టార్టప్లను అలాగే ఎంటర్ప్రైజెస్ మెంటరింగ్ అలాగే పైలట్ ప్రాజెక్టుల విస్తరణపై దృష్టి సారించవచ్చని తెలియజేశారు. ఏపీ స్టార్టప్లను ఎంటర్ప్రైజెస్ రెడీ సొల్యూషన్స్గా మార్చడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇక ప్రపంచ అవసరాల కోసం డైరెక్ట్ టాలెంట్ పైప్ లైన్ అందించేందుకు ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి ఏఐ ల్యాబ్లు అలాగే అప్లైడ్ రీసెర్చ్ ఇంటర్న్షిప్లు, హైర్డ్ లింక్ కాన్సెప్ట్ అలాగే ప్రోగ్రాంలకు సంబంధించి పరిశ్రమల విద్యా చట్టాన్ని రూపొందించేందుకు ఇండస్ట్రీ అకాడమీయా కొలాబరేషన్స్కు ముందుకు రావాలని సిటీఎస్ ఉన్నత స్థాయి బృందానికి విజ్ఞప్తి చేశారు మంత్రి లోకేష్.